ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి అపూర్వ స్పందన వస్తోందని సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 150 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేశామని ఆయన తెలిపారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజల్లో యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. సిద్దిపేట పట్టణంలోని 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూజల హరికృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ 150 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. ఈసారి జరిగే ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం మధును ఆశీర్వదించాలని ఓటర్లను ఈ సందర్భంగా ఆయన కోరారు. మెదక్ లోక్సభ అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారి గెలుపు గురించి సిద్దిపేట నియోజకవర్గంలోని మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కూడా లింగారెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమం మన రాజు ఆధ్వర్యంలో మేము చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి స్పందన వస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన రోజుల 150 రోజుల్లోనే మేము ఎన్నికల హామీల్లో ఏవైతే 6 పథకాలు అమలు చేస్తామని చెప్పినామో మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అని మహిళల కూడా నుంచి మాకు పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. ఈరోజు అభివృద్ధి కావాలన్నా, ఊర్లు డెవలప్మెంట్ కావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, పిల్లల భవిష్యత్తు మారాలన్నా, అన్ని పథకాలు రావాలన్నా అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతుంది. కాబట్టి సిద్దిపేట నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే అది ఖచ్చితంగా నీలం మధు గారు ఎంపిక గెలిస్తే ఢిల్లీ పీఠ మీద పార్లమెంట్ అభ్యర్థి అయిన తర్వాత ఎక్కువ నిధులు తెచ్చుకొని సిద్దిపేటను ఇంకా అభివృద్ధి చేస్తామని నేను హామీ ఇస్తా ఉన్నాను.